A few moments later. Hello guys, welcome back to my channel. నేను మీ హైదరాబాద్ పిల్ల. ఈ రోజు అయితే బ్లాగ్ ఏంటంటే మేము మెదక్ వెళ్తున్నాం. ఈ రోజు చాలా ఎక్సైటెడ్ అండ్ ఫన్ ఉండబోతుంది బ్లాగ్ మొత్తంలో. అంటే నా బ్లాగ్ లో ట్రావెలింగ్ బ్లాగ్. మరి ఇప్పుడు వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఫైనల్లీ మెదక్ అయితే వెళ్తున్నాను అనమాట. ఎన్నిసార్లు అనుకున్నాను, ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయిందో, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్దాం అనుకుంటే పోస్ట్ పోన్ అవుతుంది. అలా ఎన్నిసార్లు అయిందో కానీ ఫైనల్లీ వెళ్తున్నాం. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగా. తెలుసా, లిటరలీ వెయిట్ చేస్తున్నాను నేను వెళ్ళడానికి. చూడండి నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నా ఫేస్లోనే తెలుస్తుంది. అలానే మరి ఎలానో సెల్ఫ్ టైం అంటే లైక్ మన కోసం మనం కొంచెం టైం ఇచ్చుకొని ఇలా మన కోసం ఏమైనా ట్రావెల్ చేస్తే మనకు చాలా బాగా అనిపిస్తుంది కదా. సో నేను అలా సాంగ్స్ పెట్టుకొని హమ్ చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్తున్నాం. అంటే లిటరలీ చాలా డేస్ అవుతే సెల్ఫ్ టైం ఇచ్చుకున్నాను నేను ట్రావెల్ చేయడం, వీడియో బ్లాగ్ చేయడానికి వెళ్ళడం. అంటే అది అనేది ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది ఒక పర్సన్కి, మన కోసం మనం ఏదైనా చేస్తే. సో నా కోసం నేను ఇలా ఏదైనా చేస్తూ ఉంటే నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. లిటరల్లీ నా ఫేస్లో అలా కనిపిస్తుంది మీకు. అంటే నా హ్యాపీనెస్ ఎలా ఫీల్ అవుతున్నా ఏంటి అని చెప్పి కదా. నిజంగా ఎలా అనిపిస్తుంది మీకు? మీకోసం మీకు టైం ఇస్తే నాకైతే చాలా బాగా అనిపించింది. నా కోసం నేను లిటరలీ మంచిగా ఫీల్ అయ్యాను. నేను చిన్న పిల్లల చాలా బాగా ఎంజాయ్ చేసా. మీకు నా ఫేస్లోనే అర్థమైపోయి కదా హ్యాపీనెస్. మొత్తానికి ఎట్లనో అట్లా కష్టాలు పడుతున్నాయి కార్లో. కార్ పడని వాళ్ళు హ్యాష్ట్యాగ్ కింద కామెంట్ చేయండి. ఎంతమంది కార్ పడదు. నిజంగానే నాకు కార్ పడదని ఈరోజు ఇంకా ఖచ్చితంగా రియలైజ్ అయ్యాను. చాలా తక్కువ నేను కార్లో వెళ్ళడం. వామిటింగ్ వచ్చేలా ఉంది. సగం తిన్న బనానా అక్కడ వాడేసిన. అయ్యో కార్ దెబ్బకి నా ముఖం అంతా ఉబ్బిపోయింది. అట్లా అయింది. నేను వెళ్తే ఎంత ఎండ ఉంది అసలు. లిటరల్లీ అనుకున్నాను నేనైతే. నిజంగా నర్సాపూర్ ఫారెస్ట్ అంటే చాలా గ్రీనరీ ఉండేదంటే. ఇలా చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఫ్రూట్ స్టాల్స్ అవన్నీ పెట్టేవారంట. కానీ ఇప్పుడు అస్సలు ఏం పెట్టలేదు, ఎందుకంటే చాలా ఎండగా ఉంది. ఎలా పెడతారు అసలు? నిజంగా చూడండి, పొలాలు కూడా చాలా వాటర్ లేక మొత్తం ఎండిపోయింది లిటరల్. ఫైనల్లీ వచ్చేసాం మెదక్ చర్చ్కి. అసలు నిజంగా చర్చ్ చూస్తుంటే ఒక హిస్టారికల్ ప్లేస్కి వచ్చినట్టు, ఏదో వేరే ఏమంటే స్టేట్కి వచ్చినట్టు ఉంది. అలా చూస్తుంటే చాలా బాగుంది. సో దాని గురించి తెలుసుకుందాం. అండ్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను నేను ఎంత లాంగ్ అంటే హైదరాబాద్ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఎంత లాంగ్, ఎన్ని కిలోమీటర్స్ కూడా మీకు చెప్తాను. లెట్స్ సీ. ఫైనల్లీ మెదక్ చర్చ్కి వచ్చేసాం. ఇది చర్చ్ ఎంట్రన్స్ అనమాట. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ మనం మెదక్ చర్చ్ గురించి మాట్లాడుకుంటే ఇది సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చర్చ్. ఈ చర్చ్ కన్స్ట్రక్ట్ చేయడానికి 10 years పట్టింది. 1914లో స్టార్ట్ చేస్తే 1924లో కంప్లీట్ అయింది. ఈ చర్చ్కి సంబంధించిన ప్రతి మార్బుల్ ఇటాలియన్ అండ్ ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్టెడ్ చేయించారంట అప్పుడులో. చర్చ్ హైట్ వచ్చేసి చార్మినార్ కంటే 5 feet తక్కువ ఉంటుందంట. చార్మినార్ వచ్చేసి 180 feet, చర్చ్ హైట్ వచ్చేసి 175 feet. మనకి చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది అంటే అప్పట్లో వాళ్ళు కర్ణాటక, మైసూర్ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళతో కన్స్ట్రక్ట్ చేయించారు అంటే నిజంగా ఎంత గ్రేట్. అందుకే మనకి ఇంత అవుట్పుట్ కనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు అయినా సరే. లోపలికి అస్సలు అలౌడ్ లేదు, కెమెరాస్, ఫోన్స్ ఏం అలౌడ్ లేదు. కానీ మేము ఎలాగో అలా ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాము. చర్చ్లో ఫస్ట్ ప్రేయర్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్
డిసెంబర్ 25th 1924లో అయ్యింది. అంటే చర్చ్ కంప్లీట్ అయినప్పుడే. చూడండి, మనకు కనిపించడానికి 3 గ్లాసెసే, కానీ ఇందులో చాలా వేల గ్లాసెస్ ఉన్నాయి. ఇది కూడా ఇంత క్లియర్గా కనిపించాలి అంటే అది సన్ రైజ్ ఆ గ్లాస్ మీద పడితేనే కనిపిస్తుంది. దానికి ఉన్న వాల్యూ అలా ఉంటుంది. ఆ ఎండకి నేను ఎలా అయిపోయానంటే అలా అయిపోయాను. నా ఫేస్ చూడండి లిటరల్లీ వెలిగిపోతుంది కోక్ తాగంగానే. అసలు లంచ్ తిన్నామని వీడియో కూడా తీయలేదు. అక్కడ ఏ ఫుడ్ బాగా మంచిగా లేకపోవడం, ఈ వరస్ట్ ఉండడం వల్ల మా చర్చ్ విజిట్ చేసిన తర్వాత కొంచెం ఫుడ్ తిని ఇంకా మాకు దగ్గరలో ఏమైనా విజిట్ చేసే ప్లేస్లు ఉన్నాయేమో అని చూసాం. పోచారం రిజర్వాయర్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఈ 2 ఉన్నాయని తెలుసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ మెదక్ ఫోర్ట్ కూడా ఉండే, కానీ చాలా ఎండ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాము. సో ఎంట్రీ టికెట్ 100 రూపీస్ పర్ హెడ్. అండ్ గైడ్స్ ఉంటారు, వాళ్ళే ఓపెన్ చేస్తే కానీ గేట్స్ ఓపెన్ అవ్వవు. ఇక్కడ ఉన్న వైల్డ్ యానిమల్స్ కి వాళ్ళే సొంతంగా పండించి వాటికి ఫీడ్ చేస్తారు, ఎక్కడ నుంచో తెప్పించి అలా చేయరంట. దానికంటూ ఒక ప్లేస్ పెట్టుకొని అక్కడే పండిస్తున్నారు. ఈవినింగ్ టైం వాళ్ళకి అలా వాళ్ళు ఎక్కడ ఉంటాయో ఎక్కడ తింటాయో అక్కడికి వెళ్ళి వాళ్ళు పెడుతూ ఉంటే వాళ్ళు వచ్చి యానిమల్స్ అనేవి తింటాయంట. ఈవెన్ ఇది విజిట్ చేయడానికన్నా 4-వీలర్లో వస్తేనే మనతో పాటు గైడ్ నుంచి పంపిస్తారు తప్ప స్పెషల్గా మనల్ని ఒకరిని లోపలికి అలౌ చేయరు. అండ్ గైడ్స్ ఏంటంటే అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అని చూపిస్తారు, ఇది అవతల ఇది. వైల్డ్ లైఫ్ మొత్తం 350 ఎకర్స్ ఉంటుందంట. అందులో మమ్మల్ని మాత్రం 4 కిలోమీటర్సే వెళ్ళనిచ్చారు. అది కూడా ఓన్లీ 4-వీలర్లోనే, 2-వీలర్ కానీ 3-వీలర్ కానీ నాట్ అలౌడ్. అండ్ ఇంకొకటి, నిజంగా చాలా ఎండ ఉంది కదా, అవి మేము ఎతుకుతున్నాం వాటిని, ఎందుకంటే అవి ఈ ఎండకి చాలా ఇదైపోయి చెట్లలోనే ఉంటున్నాయి. అండ్ ఒకవేళ మమ్మల్ని చూస్తే కూడా అవి దాక్కుంటున్నాయి, వెళ్ళిపోతున్నాయి అక్కడ నుంచి. ఇంకా ఇటు వచ్చాం కదా, పోచారం బ్యాక్ సైడ్లో, అంటే పోచారంకి కనెక్ట్ ఉంటుందంట ఇది. సో అక్కడికి తీసుకొని వెళ్తున్నారు గార్డియన్, అదే చెప్తున్నారు మాకు. అండ్ ఇక్కడ వచ్చేసరికి అస్సలు వాటర్ చాలా, ఇక్కడ రాయి వరకు ఉండేవి, ఈ రాయికి ఇంకా వెనకాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఈ ఎండకి మాత్రం వాటర్ అనేవి లేవు అని చెప్తున్నారు. ఆబ్వియస్లీ 41 degrees ఉందంటే ఆబ్వియస్లీ ఎట్లయినా వాటర్ ఉండవు. ఇంకా మేము అలా చూసుకొని ఇంకా తిరుక్కుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అటు నుంచి యాజ్ యూజువల్ పోచారం బ్యాక్ ఎండ్ నుంచి మనం మళ్ళీ ఫారెస్ట్ లోకి వస్తున్నాం అనమాట. సమ్మర్ లో రావడం మనం అంత నేచర్ ఎంజాయ్ చేయలేకపోయాం. రైనీ సీజన్ లో, వింటర్ సీజన్ లో అయి ఉంటే మంచిగా వాటర్ ఉండేవి, ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఈ రోడ్లు మాత్రం ఆ సీజన్ లో డిఫరెంట్ ఉంటే, ఎందుకంటే గతుకులు ఉంటుండే. ఇప్పుడు ఈజీగా వచ్చేసాము, ఎందుకంటే ఇప్పుడు మంచిగా డ్రై అయిపోయింది కాబట్టి మనం మంచిగా వెళ్ళిపోవచ్చు. చూడండి, అక్కడ మేము వెళ్తుంటే అక్కడ డియర్స్ కనిపిస్తున్నాయి, మీరు వీడియోలో చూస్తే అదిగోండి పాస్ అవుతున్నాయి డియర్స్. అంటే ఇంకా ఎన్ని ఉంటాయో, ఏమేమి ఉంటాయో, ఎన్ని ఉంటాయో చూద్దాం. మేమైతే అదే అనుకుంటున్నాం. ఇంకా ఏం లేదు కదా అనుకున్నాం, కానీ కొంచెం లోతుకెళ్తే అది నెమ్మలిలు, జింకలు అవన్నీ కనిపించడం స్టార్ట్ చేశాయన్నమాట. అదిగోండి చూడండి. కానీ రైనీ సీజన్లో అయితే నెమ్మలిలు ఇలా ఓపెన్ అవుతాయి కదా, చాలా బాగుండేది. ఇక్కడ దుప్పి ఉంది అని చెప్పారు, కానీ ఆ దుప్పి నాకైతే అస్సలు కనిపించలేదు. వీడియోలో అన్నా వస్తుందేమో, వీడియోలో చూద్దాం అనుకున్నా, కనిపించలే. కానీ అక్కడ ఉందంట. జింకలు అక్కడక్కడ ఎంత చూడండి, అదిగో ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా వీడియోలో క్యాప్చర్ చేయడానికి నేను ఎంత ట్రై చేశాను తెలుసా. అసలు లిటరల్లీ కనిపించినప్పుడు అలా ట్రై చేస్తూ అలా ఫోన్ పట్టుకొనే కూర్చున్నా. అదిగోండి అక్కడ నెమ్మలి కనిపిస్తుంది చూడండి. అలా అక్కడక్కడ ఉన్నాయి. నిజంగా చాలా ఈ ఎండలకి మనమే తట్టుకోలేకపోతున్నాం. అవి జీవులు, అవి ఎలా తట్టుకుంటే వాటికి ఏం తెలియదు. మనమైన నోరిప్పి ఇలా ఉంది అలా ఉంది అని చెప్తాం, అవైతే అసలు ఏం చెప్పవు కదా. కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం చాలా బాగా వాటికి ఫుడ్ కానీ ఈవెన్ వాటర్ కానీ ఎక్కడికక్కడ తొట్టెలు ఉంటాయంట. అవి ఉన్న ప్లేసుల దగ్గరలోనే తొట్టెలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పెట్టి వాళ్ళు టైం టు టైం అన్నీ అరేంజ్ చేస్తున్నారు. మంచిగా అనిపించింది నిజంగా. వాటిని కూడా చూసుకోవడం అనేది ఎంత గ్రేట్ థింగ్ కదా.
ఇంకా మాతో పాటు వెనకాల ఇంకొక వెహికల్ కూడా వచ్చింది. కానీ ఫస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంచిగా చూసేస్తున్నాం మేము. అంటే అన్ని యానిమల్స్‌ని ఏమేమైతే ఉన్నాయో. కానీ వెనకాల వాళ్ళకి మేము చూసేస్తున్నాం కదా! మేము చూడంగానే అవి పారిపోతున్నాయి. వాళ్ళు చూడడానికి లేదు. సో, వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ మేమంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రెండో రౌండ్‌కి గూడా వెళ్లారనమాట. అసలు మాకేం కనిపించలేదు. మేమేం చూడలేదు అని చెప్పి. అలా రౌండ్ వేశారు. ఈ సమ్మర్ వల్ల చెట్లన్నీ చాలా ఇదైపోయినాయి. చాలా మట్టిగా లైక్ నేను డియర్స్‌ని గూడా వెతుకుతున్నాను. అవి ఈ ఎండకి అండ్ మేము రావడం వల్ల చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్నాయి. నేను చాలా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశా. అటు ఇటు నేను అలానే తిప్పుతున్నాననమాట లిటరల్లీ. అండ్ సమ్మర్ గదా! అట్లనే ఉంటది. ఇక్కడ ఒక చిన్న లేక్ లాగా ఉంది. ఇక్కడ అవన్నీ యానిమల్స్ వచ్చి ఫ్రెష్ అవుతాయంట. ఇది మొత్తం సోలార్ సిస్టమ్ మీదనే రన్ అవుతది. కరెంట్ వల్ల గాదు. ఆ సోలార్ త్రూనే మోటార్ గానీ, లేకపోతే కరెంట్ గానీ దేనికన్నా యూజ్ అవ్వాలన్నా ఆ సోలార్ మీదనే రన్ అవుతది మొత్తం. గైస్ ఫైనల్లీ మొత్తం మనం మెదక్‌లో మొత్తం కవర్ చేయకపోయినా కొంచెం కవర్ చేసా. ఎండలైతే అమ్మో! చాలా ఉన్నాయి. మెదక్‌లో అయితే చాలా ఎండలున్నాయి. 41 డిగ్రీస్ ఉందన్నమాట. సో, నేనైతే మెదక్ చర్చ్ అండ్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ అయితే కవర్ చేశాను. ఫోర్ట్ ఏమంటారు మెదక్ ఫోర్ట్ నేను కవర్ చేద్దాం అనుకున్నా. కానీ ఈ ఎండలకి భయపడి నేనైతే చేయలేదు. నెక్స్ట్ వచ్చేసరికి స్టే హైడ్రేటెడ్, బాగా వాటర్ తీసుకోండి, లిక్విడ్స్ తీసుకోండి. ఓకే బాయ్స్, ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. బాయ్, స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.